అన్నీ నేనే మాట్లాడాలా? మరి మీరెందుకు? పదవుల్లో ఉన్న వారికి బాధ్యత ఉండక్కర్లేదా? ఇవి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన ఘాటైన వ్యాఖ్యలు. కొన్నాళ్లుగా జనసేనలో నెలకొన్న స్తబ్దతను, నేతల మౌనాన్ని ప్రశ్నిస్తూ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జనసేనాని చేసిన కమెంట్స్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అసలు జనసేన నేతలు ఎందుకు నోరు విప్పడం లేదు? అధినేత ఆగ్రహానికి అసలు కారణాలు ఏంటి అనే దానిపై జనసేనతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా దూషించిన అంబటి రాంబాబు, జోగి రమేష్, పేర్ని నాని వంటి వైసీపీ నేతలు ఇప్పుడు కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అంబటి, జోగి వ్యవహారంలో వైసీపీ కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్న జనసేన నాయకులు ఎవ్వరూ మాట్లాడడం లేదు. విచిత్రం ఏంటంటే, గతంలో కిరణ్ రాయల్ వంటి నేతలు కౌంటర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జనసేన నుంచి గట్టిగా మాట్లాడే నాయకులు కరువయ్యారు. జనసేనలోని చాలా మంది నేతల్లో అన్నీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటారు, ఆయన మాట్లాడాక మేము మాట్లాడడం ఎందుకనే ఇది క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ని తీవ్రంగా నిరుత్సాహపరుస్తోంది. సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు నిత్యం జరిగే అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించడానికి లేదా ఆరోపణలు తిప్పికొట్టడానికి స్పోక్స్ పర్సన్లను నియమించుకుంటాయి. టీడీపీ, వైసీపీ లాంటి పార్టీలు ఏ పార్టీ అధికార ప్రతినిధులు ఏం మాట్లాడాలి, ఏ అంశాలపై ఎలా స్పందించాలో బ్రీఫింగ్స్ ఇస్తూ ఉంటాయి. వీరికి కావలసిన ఇన్పుట్స్ లేదా డేటా అన్ని పార్టీ అధిష్టానం నుంచి అధికార ప్రతినిధులకు అందుతాయి. ప్రతిరోజు జరిగే ప్రెస్ కాన్ఫరెన్సులకు ఒక్కొక్క నేతతో వివిధ జిల్లాల నుంచి కౌంటర్లు ఇస్తూ ఉంటారు. కానీ జనసేన పార్టీకి అధికార ప్రతినిధులే లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పార్టీ ఆవిర్భవించి 11 ఏళ్లు దాటినా పార్టీ నిర్మాణం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందనే అభిప్రాయం బలపడుతోంది. బహుశా ఏది మాట్లాడితే ఏమొస్తుందో అనే భయంలో జనసేన నాయకులు ఉండి ఉండొచ్చు. కానీ ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో జనసేన నేతలు ఎందుకో పూర్తిగా వెనుకబడి ఉన్నారనేది వాస్తవం. తిరుపతి నుంచి కిరణ్ రాయల్ ఒక్కరే అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు. కానీ ఆయన కూడా ఈ మధ్యకాలంలో సైలెంట్ మోడ్లోకి ఎందుకు వెళ్లారో అర్థం కావట్లేదని చెబుతున్నారు విశ్లేషకులు. కూటమిలో మనము భాగస్వాములమే అన్న స్పృహ జనసేన నేతల్లో లోపించిందన్న విమర్శలైతే బలంగా వినిపిస్తున్నాయి. జగన్ ఒక్క సైగ చేస్తే వైసీపీ నేతలు రెచ్చిపోయి అధికార పార్టీ మీద విపరీతంగా నోరు పారేసు. మరి జనసేనలో ఈ పొలిటికల్ కల్చర్ ఎందుకు లేదనేదే $1,000,000 ప్రశ్న. రాజకీయాల్లో ఒకప్పుడు పత్రికలు, టీవీల పాత్ర ప్రధానంగా ఉండేది. రాజకీయ నాయకులు వారి ఆలోచనలను పాత్రికేయులతో పంచుకుని వారి అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యవస్థ ఉండేది. ఇప్పటికీ టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీ నేతలకు మీడియాతో అదే తరహా అనుబంధం ఉంది. కానీ జనసేన పార్టీ నేతలు మీడియాతో మాట్లాడేందుకు కూడా వెనకడుగు వేస్తున్నారు. పార్టీ అధినేత కొన్ని పరిమితులు విధించారా, లేక పార్టీ నేతలే తమంతట తాముగా దూరంగా ఉంటున్నారా అనే దానిపై స్పష్టత లేదు. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని పవన్ కళ్యాణ్ అప్పట్లో జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. అయితే దానిని రాజకీయంగా అందిపుచ్చుకోవడంలో జనసేన పూర్తిగా విఫలమైంది. టీడీపీ నేతలు చూపిస్తున్న చొరవలో 10వ వంతు కూడా జనసేన నేతలు చూపించడం లేదు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సహా ఎవరూ మాట్లాడకపోవడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులన్నా చివరికి సోషల్ మీడియాలో చిన్న విషయాలకు కూడా రియాక్ట్ అయ్యే అన్న నాగబాబు కూడా దీనిపై స్పందించకపోవడాన్ని పవన్ జనరల్ బాడీ సమావేశంలో ఆక్షేపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంబంధం లేని విషయాల్లోనూ నాగబాబు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారని, మరి లడ్డూ వ్యవహారంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించినట్టు సమాచారం. తనను, పార్టీని నేరుగా టార్గెట్ చేస్తున్నా స్పందించలేని స్థితిలో ఎందుకున్నారని నిలదీస్తే అంతా సైలెంట్ అయినట్టు సమాచారం. విశాఖలో గూగుల్ ఆఫీస్ ఏర్పాటు కావడం, దావోస్ పెట్టుబడుల విషయంలో కూటమి ప్రభుత్వం గొప్పగా టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కూటమిలో జనసేన కూడా కీలక భాగస్వామి. కానీ వీటిని
మా ప్రభుత్వ విజయం అని గర్వంగా చెప్పుకోవడంలో జనసేన నేతలు విఫలమవుతున్నారు. చంద్రబాబు, నారా లోకేష్ సహా నాయకులంతా తమ సోషల్ మీడియా ద్వారా షేక్ చేస్తుంటే జనసేన నేతలు కేవలం రీట్వీట్లకే పరిమితమవుతున్నారు. మంత్రులుగా ఉన్నవారు శాఖలకే పరిమితం కావడం, ఇతర నేతలు అధిష్టానం అనుమతి లేకుండా మాట్లాడడానికే జంకుతున్నారు. జనసేన నేతల్లో చాలా మందికి ఏం మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అన్న సంకోచం ఉంది. టీడీపీకి ఉన్నట్లుగా స్ట్రాంగ్ మీడియా వింగ్, ఐటీ సెల్ సమన్వయం జనసేనలో లోపించింది. టీం వర్క్ కనిపించడం లేదు. ఏమున్నా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఒక్కటి చాలనే ధీమా కూడా నాయకులను మౌనంగా ఉంచుతోంది. జనరల్ బాడీ సమావేశంలో పవన్ హెచ్చరికలతో అయినా నేతల్లో మార్పు వస్తుందా అన్నది చూడాలి. పార్టీని గాడిలో పెట్టేందుకు త్వరలోనే 32 మందితో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. అటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశం కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా వదిలేది లేదని పవన్ సంకేతాలిచ్చారు. అధికారం అనేది బాధ్యతతో కూడుకున్నది. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరే యుద్ధం చేస్తే సరిపోదు. ఆయన వెనుక ఉన్న నేతలు కూడా గొంతు విప్పాలి. అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి. మరి పవన్ ఇచ్చిన ఈ క్లాస్ తర్వాతైనా జనసేన నేతలు తమ మౌనవ్రతాన్ని వీడతారో లేదో అని జనసేన శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా చాలా అవసరం. పార్టీ నేతలకు భరోసా ఇచ్చి వారిని ముందుకు నడిపించాల్సిన బాధ్యత అధినాయకత్వంపై ఉంది. కేవలం ప్రెస్ నోట్లతో సరిపెట్టుకోవాలని చూస్తే భవిష్యత్తులో పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. నేతలు పార్టీని ఓన్ చేసుకున్నప్పుడే పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటుంది. అగ్రనాయకత్వమైన, క్షేత్రస్థాయి నాయకత్వమైన ఈ విషయాన్ని గుర్తుంచుకుంటేనే ఏ పార్టీకైనా రాజకీయ మనుగడ సాధ్యమవుతుంది. ఇది పవర్ స్టార్కి అర్థమవుతోందా?